హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే హెన్నాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలానే తలకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హెన్నాని అప్లై చేసుకోవడం వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలానే డాండ్రఫ్ ఏమన్నా ఉంటే కూడా పోతుంది. మన హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉంటుంది. ముందుగా ఈ హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ హెన్నా పౌడర్ ఉంటుంది కదా, అదైతే తీసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లోకి ఇది నేను ఇంతకుముందు హాఫ్ యూజ్ చేశాను, ఇప్పుడైతే మొత్తం వేసేస్తున్నాను. అంటే హాఫ్ ప్యాకెట్ వేస్తున్నాను. ఇది మొత్తం 75 గ్రామ్స్ అనమాట. సో ఇలా హెన్నాని తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో నేను ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు ఎక్స్పైరీ డేట్ అయితే తప్పకుండా చూసుకోవాలి. నేను ఇక్కడ దీంతో పాటు బ్రింగ్రాస్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది గుంటకలగరాకు పౌడర్ అంటారు కదా, మనకి విలేజ్లో ఎక్కువగా దొరుకుతుంది. ఆకు ఎండబెట్టి పొడి చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆకైతే దొరకదు కాబట్టి ఇలా పౌడర్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. సో ఇలా పౌడర్ని నేను ఇంతకుముందు ఒక హాఫ్ యూజ్ చేశాను. ఇప్పుడు ఒక పావు వంతు మాత్రమే వేస్తున్నాను, ఇంకొక పావు వంతు ఉంచుతున్నాను. చూసారు కదా, ఇలా ఉంచేసాను. తర్వాత ఇందులో నేను ఆమ్లా పౌడర్ వేస్తాను. ఆమ్లా పౌడర్ కూడా మనకి హెయిర్కి చాలా మంచిదన్నమాట. ఇందులో విటమిన్ సి ఉంటుంది. సో నేను దీన్ని ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో హాఫ్ ప్యాకెట్ వరకు వేసేస్తున్నాను. చూసారు కదా, ఇంకా కొంచెం ఉంచాను, ఇది నెక్స్ట్ యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో ఒక ఎగ్ని కూడా వేస్తున్నాను. ఎగ్ని వేయడం వల్ల మన హెయిర్ మంచి సిల్కీగా షైనీగా కనపడుతుంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, ఈ ప్లేస్లో పెరుగు వేసుకోండి. అలానే నేను ఇక్కడ డికాషన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక టీ ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి. వేసుకుని ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకుంటే మనకి డికాషన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ డికాషన్ వేసుకోవడం వలన మన హెయిర్లో ఏమన్నా చుండ్రు అలా ఏమన్నా ఇరిటేషన్, చాలామందికి ఏంటంటే తలలో ఇలా పింపుల్స్ అలా వస్తూ ఉంటాయి కదా, అలా ఏమన్నా తలలో దురదాలన్నా ఉన్నా కానీ ఈ డికాషన్ వలన అది పోతుందన్నమాట. ఇలా వేసుకుని మొత్తం ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes బాయిల్ చేసుకుంటే ఈ డికాషన్ అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ హెన్నాని హెయిర్కి అప్లై చేసుకోవడం వలన నేనైతే మంత్లీ వన్స్ లేదా ఒక 45 డేస్కి లేదా 2 monthsకి ఒకసారి అయితే అప్లై చేసుకుంటాను. చాలామందికి ఏంటంటే హెన్నా అప్లై చేసుకుంటే జుట్టు రెడ్గా అయిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. అలా ఏమి ఉండదు. తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చాలామంది భయపడుతూ ఉంటారు, జుట్టు ఎర్రగా అయిపోతుందేమో హెన్నా అప్లై చేసుకుంటా అని. అలా ఏముండదు, జుట్టు చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది. మనకి ఏదన్నా వైట్ హెయిర్ అక్కడక్కడ ఉన్నా కానీ ఇది కవర్ చేస్తుంది అనమాట. అలా అని జుట్టు ఏం ఎర్రగా అయిపోదు, లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అది మనం ఎండలో వెళ్తేనే తెలుస్తుంది, నార్మల్గా కూడా తెలియదు. ఏంటంటే జుట్టు హెల్తీగా షైనీగా ఉంటుంది. గరిటెతో మిక్స్ చేసేసుకున్న తర్వాత కొన్ని లంప్స్ అయితే ఉంటాయి, మనం చేత్తో కూడా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మనకి టైం ఉంటే దీన్ని ఒక గంట 2 గంటల సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత. లేదు ఇంకెక్కువ టైం ఉందంటే మీరు ఓవర్ నైట్ ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నా కానీ మంచిదే. నేనైతే ఇక్కడ ఒక 1 hour సేపు ఇలా నానబెట్టి పెట్టాను. గంట అయిన తర్వాత నేనైతే ఇక్కడ తలకు అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ముందుగా అయితే మనం తలస్నానం చేసిన తల మీద అయితే అప్లై చేసుకోవాలి. ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయకూడదు. ఆయిలీ హెయిర్ మీద అప్లై చేస్తే ఏంటంటే మనకు అంత రిజల్ట్స్ అనేవి కనిపించవు. తలంటుకున్న తల మీద అప్లై చేసుకుంటే మంచిగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. నేను ఇక్కడైతే ఇలా ఒక్కొక్క పాయ ఇలా సెపరేట్ చేసి పార్టిషన్ చేసి అయితే అప్లై చేస్తున్నాను. చూడండి, మనము ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఏంటంటే ముందుగా హెయిర్ కోమ్ చేసుకోవాలి, ఆ తర్వాతనే ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. ఈ హెన్నా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోకుండా ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటంటే మనం అప్లై చేసుకున్నప్పుడు మన ముఖం మీదకి రాకుండా ఉంటుంది. మనం ఇక్కడ ఇందులో ఎగ్ వేసాం కాబట్టి ఇది ఒక 1 or 2 hours అలా ఉంచుకొని తర్వాత మనం షాంపూతో హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే హాట్ వాటర్తో చేయండి, లేదంటే నార్మల్ వాటర్తో చేసినా కానీ మంచిదే. హాట్ వాటర్ ఏంటంటే మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. మనం తలస్నానం చేసినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట.
నార్మల్‌గా అయినా సరే మనం హెడ్ బాత్ చేసినప్పుడు ఎక్కువ హాట్ వాటర్‌తో చేసేయకుండా మీడియంగా ఉండే హాట్ వాటర్‌తో హెడ్ బాత్ చేయడం వలన హెయిర్ ఫాల్ తగ్గుతుంది. నేనైతే ఇంతకుముందు బాగా వేడి నీళ్ళతో చేసేసేదాన్ని. అలా కాకుండా మీడియంగా వేడిగా ఉండే నీళ్ళతో అయితే హెడ్ బాత్ చేసుకోండి. ఇలా తలకి మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత నేనిక్కడ ఇలా కొప్పు వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక 2 అవర్స్ ఉంచేసి హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా! మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.